ధాన్యం కొనుగోళ్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా హనుమాపురం ఐకేపీ సెంటర్లో ధాన్యం రాసులను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఆయన. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ పెంచినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారులు, రైస్ మిల్లర్లు, దళారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ రైతు మీద అయితే రైతుకు ఆ రోజు మాట ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు రైతుల్ని మర్చిపోయారు, రైతుల్ని గాలికి వదిలేశారు. రైతులకు వాళ్ళ బతుకు వాళ్ళే బతకండి అనేటటువంటి ఒక రీతిలో ఈరోజు రైతులు ఇక్కడ ఉన్నారు. ఒక ధాన్యమే ఒక ఒరే కాదు, ఈవెన్ మొక్కజొన్న కూడా అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న పరిస్థితి కూడా అదే ఉన్నది. రకరకాల పంటలకు ఎంఎస్పి పెంచినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వములో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, దళారీలు, రైస్ మిల్లర్సు, కమిషన్ ఏజెంట్లు వీళ్ళందరూ కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. రైతులకు పరిస్థితి ఏ విధంగా అంటే తక్కువ ధరకు అమ్మడానికి వాళ్ళ మీద ప్రెషర్ పెడతా ఉన్నారు.